టిప్పర్ లారీ 25 to 30% బస్ లోపలికి వచ్చేసింది. మొదటి 2 రోజుల దాకా ప్రాణ నష్టం జరిగింది. కానీ మిగతా వాళ్ళందరూ ఎలా చనిపోయారని వింటే మాత్రం చాలా షాక్కి గురవుతాం. మిగతా వాళ్ళందరిపైన టిప్పర్ లారీలో ఏదైతే కంకర్ని క్యారీ చేస్తున్నారో ఆ కంకర్ అంతా ఎగిరి జనాల మీదకు పడి గుచ్చుకుని వాళ్ళందరూ కంకర్లోనే భూస్థాపితం అయిపోయినట్టు వాళ్ళ బాడీస్ ఊపిరాడకుండా చనిపోయినాయి. కంకరలో ముసుగులో జనాలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 21 మంది, ఇంకా 4 అని చెప్పి యాడ్ చేస్తున్నారు జనాలు. దానికి 25 మంది ప్రాణ నష్టం అని ఈ రోజు దాకా తేలుతుంది. ఇప్పుడు దాకా ఇంత ప్రాణ నష్టం ఒక టిప్పర్ లారీ ఒక బస్సు ఢీకొంటే జరిగింది. మొదటి 3 రోజులు పోవటం ప్రతి ఒక్కళ్ళకి అర్థం చేసుకుంటాం, టిప్పర్ లారీ లోపల దూసుకొచ్చిందని. కానీ కంకర్లో కూరుకుపోయి మిగతా మంది చనిపోయారు. ఎంతో ఆశాజనకమైన జీవితాలు కనుమూసినాయి. ఫ్యామిలీస్కి ఉన్న హోప్ చనిపోయింది. ఈరోజు దేనివల్ల జరిగింది దుర్ఘటన? అది మామూలుగా సాఫీగా సాగే రోడ్డా, బాగా రద్దీగా ఉన్న రోడ్డు. పోయిన 5 ఏళ్లలో 5 ఏళ్ల క్రితం 950 కోట్లు ఈ రోడ్డు విస్తరణ కోసం, ఎక్స్పాన్షన్ కోసం నిధులు కేటాయించబడినాయి. శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినా కూడా రోడ్డు అక్కడ మాత్రం బెటర్ రోడ్స్ చూడలేదు. స్థానికులు ఇలాంటి యాక్సిడెంట్స్ ఎన్నో చూస్తూ ఉంటామని చెప్తారు. వేల కొద్ది బస్సులు, వేల కొద్ది రవాణా జరుగుతూ ఉంటుంది ఆ రోడ్డు మీద.